భారత్ బంగ్లాదేశ్ మధ్య హై టెన్షన్ కొనసాగుతోంది. భారత్ పై యుద్ధాన్ని ప్రకటించింది బంగ్లాదేశ్. అక్కడి దేశస్తులని, సామాన్య ప్రజల్ని కూడా ఈ యుద్ధంలోకి దింపుతోంది. భారత్కు వ్యతిరేకంగా నినాదాలే కాకుండా భారతీయులైనటువంటి హిందువుల పైన లేదు, బంగ్లాదేశీలైనటువంటి హిందువుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా హిందువులపై అక్కడ దాడి జరగగల ప్రధాన కారణం భారతదేశం అంటేనే హిందువుల జనాభా అత్యధికంగా ఉన్నటువంటి దేశం హిందూస్థాన్ అని చెప్తూ ఉంటారు. దట్ నాట్ ఓన్లీ రిప్రజెంట్స్ హిందూ రిలీజన్ అనే కాదు, అది రకరకాల డెరివేషన్, అంటే హిందూస్థాన్ డెరివేషన్ రకరకాల సింధ్ సంబంధించినటువంటి నది నుంచి కానివ్వండి, సింధుస్థాన్ కాస్త హిందూస్థాన్గా మారింది. కానీ దేశ విదేశాల్లో హిందువుల జనాభా అత్యధికంగా ఉన్నటువంటి దేశం భారతదేశం మాత్రమే. సో ఇప్పుడు భారత ప్రభుత్వానికి, భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నటువంటి ఈ తరుణంలో హిందువులపై బంగ్లాదేశ్లో చాలా మారణకాండని సృష్టించడం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఊచకోతకు వస్తున్నారని చెప్పాలి. ఈ మాట చెప్పడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, బాధగా కూడా ఉంది. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన మీకు కన్వే చేయడం కోసం మాత్రమే ఈ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో బంగ్లాదేశ్లోని చతోగ్రామ్లో ఉన్న వీసా సెంటర్ సేవల్ని కూడా భారత్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ చేయడం పైన బంగ్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఢిల్లీ, త్రిపుర వీసా సేవలు నిలిపివేశారు. సో భారత వ్యతిరేకి విద్యార్థి నాయకుడు షరీఫ్ సౌదీ హత్యతో ఒక్కసారిగా బంగ్లాదేశ్, భారత్ మధ్య మరింతగా ఉద్రిక్తత పరిస్థితులు దారితీశాయి. హిందువులే టార్గెట్ గా హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీపు చంద్రదాస్ ని కొట్టి హతమార్చి నడి రోడ్డు పైన ఒక చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన సంఘటనతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా ఒక హిందూ వ్యక్తి, ఆయన పైన ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే అంటే ఆయన పెద్ద ఎత్తున ఒక ప్రవక్తని, ముస్లిం ప్రవక్తని ఆరోపణలు చేస్తూ ఆయనపై దూషణలు చేశాడంటే ఒక ఆరోపణ మాత్రమే. నిజంగా ఆయన చేసి ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, శిక్షలు వేయండి, జైలుకు తరలించండి. కానీ చట్టాన్ని మీ చేతిలో తీసుకొని ఇంత దారుణంగా చాలా చిత్రహింసలకు గురి చేసి ఒక వ్యక్తిని నడి రోడ్డు పైన నిప్పంటించడాన్ని ఎవరు చూసుకోగలుగుతారు? ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు? సో రోడ్డుపై నిప్పంటించి చాలా దారుణంగా చాలా దమనకాండం సృష్టిస్తున్నారు. సో అయితే దీంట్లో పాకిస్తాన్ అండ చూసుకొని బంగ్లాదేశ్ విర్రవీగుతున్నట్టు అర్థమవుతోంది. ఆ పిచ్చి కుక్క సపోర్ట్ తీసుకొని ఈ వెర్రి కుక్క ఎగిరెగిరి పడుతోంది. సో అదేమో పిచ్చి కుక్క, ఆ పిచ్చి కుక్కని తరిమి కొట్టాం, ఈ ఎర్రి కుక్కని కొంత కంట్రోల్ చేయడానికి మన పెద్ద పనేం కాదు. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం కూడా సంయమనం పాటిస్తోంది. సో 2022లో బంగ్లాదేశ్లో జరిగినటువంటి సెన్సెస్ ప్రకారంగా బంగ్లాదేశ్లో 1,30,00,000 జనాభా భారతీయులు ఉన్నారు. 1,31,30,109 మంది ఎగ్జాక్ట్గా నెంబర్ చెప్పాలంటే. సో ఆల్మోస్ట్ ఆల్ 7% ఆఫ్ ది పాపులేషన్ హిందూసే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కొక్కరిగా మహిళలపై దమనకాండ సృష్టిస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు చేయడాలు, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాలు, మహిళల్ని వివస్త్రంగా చేసి వారిని ఇబ్బందులకు గురి చేయడాలు, నడి రోడ్డుపై కొట్టడాలు, తన్నడాలు, రక్కడాలు, వాళ్ళని హతమార్చే ప్రయత్నం చేయడాలు జరుగుతూనే ఉన్నాయి. సో బంగ్లాదేశ్ అనేది ప్రపంచ దేశాల్లో 3rd లార్జెస్ట్ కంట్రీ ఇన్ హిందూ పాపులేషన్. అతిపెద్ద లార్జెస్ట్ కంట్రీ, 3వ లార్జెస్ట్ కంట్రీ హిందూ పాపులేషన్లో. సో ఇప్పుడు వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. సో రోజుకి అక్కడ సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా మారిపోతోంది. సో ముఖ్యంగా బంగ్లాదేశ్ ఉన్నటువంటి సైలెట్, రంగపూర్, కుల్నా అండ్ బరిసాల్, ఈ 3 డివిజన్లో ఎక్కువగా హిందూ పాపులేషన్ ఉంది. సో ఈ హిందూ పాపులేషన్ ఇప్పుడు అంతా కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. సో చటోగ్రామ్, ఇందాక నేను చెప్పినటువంటి చటోగ్రామ్ దగ్గరే కేవలం 9,82,000 మంది నివసిస్తున్నారు హిందువులు. సో వీళ్ళందరినీ కూడా ఇక్కడ కనిపించినటువంటి ఈ ఉగ్రమూకలు, నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఉగ్రమూకలు అనే మాట అంటే, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ జైష్-ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి దుర్మార్గులు, నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి సుమారుగా కొన్ని నెలల పాటుగా తిష్ట వేసుకొని కూర్చున్నారు. కారణం భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేయాలి, భారత్ని ఒక కుట్రలు పన్నాలి, భారత్ పై కుట్రలు పన్నాలంటే హిందువుల పైన దాడి చేస్తే సరిపోతుందని ఒక దురాలోచనతో, ఒక పిచ్చి ఆలోచనతో అక్కడి వాళ్ళందరినీ రెచ్చగొట్టి పెయిడ్ ఉద్యమాలని, కృత్రిమ ఉద్యమాలకు తెరలేపి ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు. సో షరీఫ్ సౌదీ అక్కడ ఒక ప్రొఫెసర్, ఢాకా యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్, గతంలో ఒక విద్యార్థి. వాడు గతంలో షేక్ హసీనా చనిపోయాడు. బట్ షేక్ హసీనా ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా, తను తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా, గతంలో షేక్ హసీనా అక్కడ అధికారంలో ఉన్నప్పుడు, తను ప్రధానిగా వ్యవహరిస్తున్నప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే ఉద్యమాలు జరిగాయో ఆ ఉద్యమానికి కొంత వెన్నుదన్నుగా ఉండి ఆ ఉద్యమానికి సంబంధించి ఒక స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ షరీఫ్ సౌదీ. సో వీడు
మొన్న మళ్ళీ షేక్ హసీనాని భారత్ మాకు అప్పగించాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఆ పాకిస్తాన్ వెరవ రెచ్చగొట్టడంతో రెచ్చిపోతూ చేసిన ఉద్యమానికి లోపలేదో అంతర్యుద్ధం జరిగిపోయి వాడిని ఎవరు 4 గన్లు పరి పేల్చేశారంట. గన్ను పట్టి కాల్చి అక్కడి నుంచి పరారైపోయారు. అయితే దీనికి కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ ఏమంటోందంటే షరీఫ్ సౌదీ అనేటువంటి మా ఉద్యమ నాయకుడి యొక్క మరణానికి కారణం భారతదేశం. అరే మీరు కొట్టుక చచ్చి మీ దాంట్లో మీరు గొడవలు పెట్టుకొని షేక్ హసీనాని మీ ప్రధానిగా ఉన్న సమయంలో మీపై దాడి చేయమని భారత్ చెప్పిందా? మీ అక్కడ సామాన్య ప్రజల్ని చంపేయమని భారత్ చెప్పిందా? సామాన్య ప్రజలపై చర్యలు తీసుకోమని భారత్ చెప్పిందా? ఒక్కసారి అక్కడ అల్లలు ఏ రకంగా జరుగుతున్న విజువల్ చూడండి, ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. সংসদে সংসদে রাজপথে রাজপথে দিল্লি থেকে পিন্ডি থেকে মস্কো থেকে రైట్, చూడండి అక్కడ ఆజాదీ ఆజాదీ అంటున్నారు. ఆల్రెడీ మీకు ఆజాదీ అంటే మీకు ఫ్రీడమ్ ఇచ్చిందే భారతదేశం. ఆ రోజు ఆ సిచ్యువేషన్లో మీకు పాకిస్తాన్ మధ్య జరిగిన విభేదాల్లో భారతదేశం కనుక లేకపోయి ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఈరోజు అక్కడ మీరు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకోగలుగుతున్నారు. మీ స్వేచ్ఛగా మీరు ఉన్నారంటే కారణం ఎవరు? భారతదేశం. మేము పెట్టే పాపిస్ట్ భిక్షం మీకు. దాట్స్ 100% అది హిస్టరీలో ఉంది. బంగ్లాదేశ్కి భారత్ ఇచ్చినట్టు ఒక భిక్ష. ఆ దేశమే బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడిందే భారతదేశం యొక్క దయా కరుణ కటాక్షాలతోని, మా భారతీయ ఆర్మీ యొక్క తెగింపుతోని, వాళ్ళ పవర్తోని, వాళ్ళ ధైర్యంతోని, వాళ్ళ పోరాటంతోని. కొన్ని వందల మంది, వేల మంది మరణించారు. భారతీయ ఆర్మీకి సంబంధించి కొన్ని వేల మంది మరణిస్తే మరికొంతమందికి చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పాలైపోయి మరణించిన వారు కూడా ఉన్నారు. అటువంటి దయా కటాక్ష కరుణాల మధ్య బంగ్లాదేశ్ లాంటి దేశం ఏర్పడితే ఇప్పుడు మీ పిచ్చి కుక్కలు తెలుస్తున్న బెదవలంతా మళ్ళీ భారత్పై యుద్ధాన్ని దిగుతారు. వాళ్ళ యుద్ధం అంతా ఏంటో తెలుసా? షేక్ హసీనాని అప్పగించాలని చెప్పి. ఎస్, అది మీకు కావాలనుకుంటే లీగల్ ప్రొసీజర్స్ ఉన్నాయరా బెదవ, చదువుకోండి జరా. మీరు యుఎన్ఓలో అప్లై చేసుకోండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మీరు కాండా ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి కూడా దీని వెనుక ఉన్నాడా అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే అవుననే కనబడుతోంది. ఎందుకంటే హీ వాంట్స్ టు సపోర్ట్ పాకిస్తాన్. ఇండియా అండ్ పాకిస్తాన్ యుద్ధంలో ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలనుకుంటాడు. సో ఒకవేళ సిచ్యువేషన్ వచ్చి ఇండియా చైనా యుద్ధం చేయాలనుకుంటే చైనాకి సపోర్ట్ చేయాలనుకుంటాడు. బికాజ్ ఇండియా అంటే ట్రంప్ కూడా దడ. ఇండియాని తన కంట్రోల్లో పెట్టుకోలేకపోతే అమెరికా దేశం కూడా నాశనం అయిపోయే అవకాశం. బికాజ్ ఇక్కడ ఎందుకు నేను మాట అంటున్నానంటే, అమెరికాలో ఎవరైతే ఇతర దేశస్తులు వచ్చి తమ దగ్గర ఉద్యోగాలు చేస్తూ లేకపోతే అక్కడ జరిగే డెవలప్మెంట్కి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారో వాళ్ళు టెక్నాలజికల్గా అమెరికా ఈ స్థాయిలో ఉండడానికి కారణం భారతీయులే. ఎందుకంటే అమెరికాకు వెళ్ళేటువంటి ఇతర దేశాల నుంచి వచ్చే వారిలో భారతీయుల సంఖ్యనే 70%. అంటే ప్రతి 100 మందిలో 70 మంది భారతీయులే. అలాంటప్పుడు అంత టెక్నాలజీ, అంత మేధస్సు, అంతటి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి భారతదేశాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోకపోతే రేపటి రోజున అమెరికాని తలదన్నే విధంగా, లేకపోతే అమెరికానికి అంటే మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తలదనడం ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ టర్మ్స్, $1కి 90 రూపాయలు ఉంది కదా, నువ్వు ఎలా మాట్లాడుతున్న రకంగా చాలా మంది విభేదించవచ్చు. బట్ నేను చెప్తోంది రేపటి రోజున ఆర్మీ పరంగా లేదు, ఇక్కడ ఉన్నటువంటి కొంత ఇండియన్స్ ఉన్నటువంటి ఆ మెచ్యూరిటీ లేకపోతే ఐడియాలజీ, ఆ నాలెడ్జ్ పరంగా అమెరికాని కాంపీట్ చేయవచ్చు. కాబట్టి చైనాలు తర్వాత పాకిస్తాన్ కాంపీట్ చేస్తాయా? అమెరికాని కాంపీట్ చేస్తాయా? సో అందుకే కాంపిటీషన్ తనకు ఉండకూడదు అనేటువంటి ఒక దురాలోచనతోనే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ బంగ్లాదేశ్లో జరిగినటువంటి అంతర్యుద్ధం ఈ రకంగా ఊచకోత జరుగుతూ ఉంటే ట్రంప్కి తెలీదా ఈ విషయం? కానీ సైలెంట్గా ఉన్నాడు. బికాజ్ నాదేం పోయిందిలే, భారత్ ఇబ్బంది పడుతుంది కదా, భారత్ చూసుకుంటుంది కదా అని చెప్పి. సో ఇప్పుడు భారత ప్రభుత్వం ఇంతవరకు ఇక్కడ రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటివరకు షేక్ హసీనాని అప్పగించాలంటే వాళ్ళు అడిగినటువంటి ఒక చిన్న లెటర్ కానీ అక్కడ జరిగే ఉద్యమాల గురుగా ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. సో పార్లమెంట్ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. పోనీ అక్కడ జరిగేటువంటి బంగ్లాదేశ్ జరిగినటువంటి దమనకాండ గురించి మాట్లాడతారేమో అంటే అక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్షన్ ఏంటనేది కొంత ఆసక్తి రేపుతోంది. సో బంగ్లాదేశ్లో జరిగేటువంటి ఈ దమనకాండ, ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకు
కంట్రోల్ చేసేది, ఫుల్ స్టాప్ పెట్టేది ఎవరు అనే క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఫిబ్రవరిలో ఉన్నాయి. అప్పటి వరకు ఈ రకంగా ఏదో రకమైనటువంటి అలజడి జరుగుతూ వెళ్తూ ఉండగానే ఆ మధ్యలో నుంచి ఆ కృత్రిమ ఉద్యమాల్లో నుంచి తమదైన శైలిలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక దురాలోచనతో ఉన్న వ్యక్తి మొహమ్మద్ యూనస్. ఒక చిన్న కార్మికుడు దీపు చంద్రదాస్ అనేటువంటి వ్యక్తి, చిన్న స్థాయి కార్మికుడు, దినసరి కూలీగా పనిచేసే వ్యక్తితో సమానం. అటువంటి ఒక చిన్న కార్మికుడు ఆయనలో ప్రవక్తని దూషణలు చేశారట. ఆ దూషణలు చేశారన్నంత కారణంగా అంతమంది కలిసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తిని చాలా దారుణంగా కొట్టి చంపి నడు రోడ్డుపై నిప్పాటిస్తారా? దీపు చంద్రదాస్ ఒకరే కాదు, నిన్న కూడా ఇంకొక హిందూపై ఇటువంటి రకమైనటువంటి దాడి జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా జరుగుతూ ఉన్నాయి. చంత్రగోట్, ఇందాక నేను చెప్పినట్టుగా ఓ ప్రాంతం అక్కడ చట్టోగ్రామ్ అనేటువంటి ఆ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఈ దమనకాండ కొనసాగుతోంది. అక్కడ 10 లక్షల మంది హిందువులు ఉన్నారు. వారందరిపైన, మహిళలపైన, చిన్నారులపైన తేడా లేకుండా అఘాయిత్యాలు చేస్తున్నారు, వారిపై దాడికి దిగుతున్నారు. వారిని నిజంగా ఎంతటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారంటే చాలా నీచాతినీచంగా బంగ్లాదేశ్ వ్యవహరిస్తోంది. సో దీని వెనుక డెఫినెట్గా షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ వెన్నుదన్నుతో ప్రయత్నం చేస్తున్నకు అర్థమవుతోంది. ఇస్లామిక్ దేశంగా మార్చేటువంటి ఒక కుతంత్రాలు మొహమ్మద్ యూనస్ చేస్తున్న తరుణంలోనే అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ రష్యాకి వెళ్ళాడు, రష్యాతో కొంత సపోర్ట్ తీసుకున్నాడు. వాడు ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటున్నాడు. సో యూనస్ని కంట్రోల్ చేయాలంటే మీ సహకారం నాకు కావాలని చెప్పి వాళ్ళ సహాయం తీసుకున్నాడు. సో లోపల దేశస్తులను కూడా కొంత అలర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ రాజకీయం ముందు అధికారం ఓడిపోయిందంటేగానే కనబడుతోంది. ఆర్మీ చీఫ్ వకార్ ఈ రాజకీయ ఉద్యమాల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన సపోర్ట్తో, ముఖ్యంగా పిచ్చి కుక్క పాకిస్తాన్ నుంచి వచ్చిన సపోర్ట్తో వకార్ ప్రయత్నం విఫలమైంది. సో దేశాన్ని రెండుగా చీల్చాలి, ఇస్లామిక్ దేశంగా మార్చాలనేటువంటి ఒక కుట్రతో యూనస్ ఏదైతే ముందుకు వెళ్తున్నాడో వాడే ఇక్కడ ఈ కృత్రిమ ఉద్యమాలతో తాత్కాలికంగా విజయం సాధిస్తున్నాడు. సో ప్రెసెంట్ హిందువులపై జరిగేటువంటి దమనకాండకు సంబంధించి చాలా ఆందోళన కలిగిస్తోంది. సో అక్కడ సిచ్యువేషన్ చూస్తున్నాం, రోడ్లపైకి ఏ స్థాయిలో జనం వచ్చి ఉద్యమిస్తున్నారు అనేది. అది ఉద్యమం కాదు, అదొక పిచ్చి అల్లరి మూకల చర్యలు. సో ఒకసారి విజువల్ చూద్దాం. সংসদে দিল্লি থেকে পিন্ডি থেকে মস্কো থেকে ইনকিলাব মুজিবাদ. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది.